ఓటింగ్‌లో దూసుకుపోతున్నాడు నిఖిల్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా టాప్‌లోనే ఉన్నాడు. సెకండ్ పొజిషన్‌లో నబిల్ ఉన్నాడు. నబిల్‌కి ఓటింగ్ బాగానే పడుతుంది. చాలా సార్లు నామినేషన్‌లో లేకపోయినా ఇప్పుడు ఓటింగ్ పరంగా మాత్రం సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. తర్వాత మూడో పొజిషన్‌లో ప్రేరణ గారు ఉన్నారు. ప్రేరణ గారికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ 2 వారాల నుంచి డౌన్‌లో ఉన్న తను ఇప్పుడు నామినేషన్‌లో ఉంటే ఓట్లు బాగానే పడుతున్నాయి. తను థర్డ్ పొజిషన్‌లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్‌లో పృథ్వీ, ఫిఫ్త్ పొజిషన్‌లో యష్మి గారు ఉన్నారు. మ్యాక్సిమం యష్మి గారికి ఈ వీక్ కష్టం అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా జరిగి పృథ్వీరాజ్ వెళ్ళిపోవచ్చు. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య టైట్గా నడిచిద్ది. ఒకవేళ ఇదంతా కాదు అనుకుని వీళ్ళిద్దరు బాగా ఆడి ప్రేరణ గారు ఆడలేకపోతే ప్రేరణ గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ నబిల్, నిఖిల్ మాత్రం అలాగే ఉంటారు 1-2 ప్లేసెస్లో. నిఖిల్కి ఇంకా 2-3 గేమ్స్ కనుక ఏమైనా పడి ఉంటే నేను ఇందాక షార్ట్లో కూడా చెప్పాను, ఇంకా ఎక్కడో గ్రాఫ్ అందుకోలేరు ఇంకెవరు. అది మాత్రం నిజం. చూడాలి మరి వీళ్ళ ముగ్గురులో ఎవరని. మీరు ఎవరు వెళ్ళిపోతారనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.